హాస్టల్‌కి उस పంపించారు. समय में प्रार्थना करता था। ఆ సమయంలో నేను ప్రార్థన 3 చేస్తున్నాను. क्लास में उस समय पढ़ता था మూడో క్లాస్‌లో చదువుతున్నప్పుడు और मैं प्रार्थना करना सीखा। అప్పుడే నేను ప్రార్థన చేయడము నేర్చుకున్నాను. मुझे परमेश्वर सबसे महत्वपूर्ण लगा। దేవుడు నాకు ఆహ్, स्पेशल ఆ, అప్పుడే దేవుడు నాకు కొంచెం స్పెషల్‌గా అనిపించారు. कभी-कभार घर वाले याद आते थे हॉस्टल में। అప్పుడప్పుడు నాకు ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా గుర్తొస్తున్నారు. हॉस्टल छोड़ के भागा जाता था। హాస్టల్‌ని విడిచిపెట్టి వెళ్ళి పరిగెత్తి నేను ఇంటికి పోతున్నాను. 3 नदी पार करके जाना है। 3 నదులని దాటుకొని వెళ్ళాలి. मुझे उन नदी की परवाह नहीं है నాకు ఆ నదుల గురించి భయం లేదు. क्योंकि मैं प्रार्थना कर रहा हूँ। ఎందుకంటే నేను ప్రార్థన చేస్తున్నాను. बचपन में ही मुझे मालूम हो गया था చిన్నప్పటి నుంచే నాకు తెలిసినది परमेश्वर मेरे साथ है। దేవుడు నాతో ఉన్నారని. मॉर्निंग 4 बजे मैं निकला हॉस्टल से। పొద్దున్నే 4 గంటలకి నేను హాస్టల్ నుంచి బయటకు వచ్చాను. बहुत पानी गिर रहा है। ఎక్కువ వర్షం వస్తున్నది. एक नदी पार हो गया। ఒక నదిని దాటాను. दूसरा नदी पहुंचते पहुंचते రెండవ నదికి దగ్గర అవుతా అవుతా पानी फुल हो गया। ఈ నీళ్లు ఎక్కువగా నిండిపోయి ఉన్నాయి. जो बड़े लोग हुए ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో उनके यहाँ तक हो गया। వాళ్ళకి ఇక్కడ వరకు నీళ్లు వస్తున్నాయి. मुझे पूरा डुबा देगा। నన్నైతే ఫుల్ గా ముంచేస్తది. मैंने जाके खड़ा हो गया। నేను అక్కడ వెళ్ళి నిల్చున్నాను. वहां पर जाके खड़ा हो गया। అక్కడ వెళ్ళి నిల్చున్నాను. तो 2 जन मेरे पास आए। అయితే ఇద్దరైతే నా దగ్గరకు వచ్చారు. मुझे नहीं मालूम वो कहां से आए నాకు తెలియదు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు. और मेरे साथ बात नहीं किया। వాళ్ళు నాతో మాటలు కూడా ఆడలేదు. मेरे दोनों हाथ को उठाकर उस पार ले गए। నా రెండు చేతులు పట్టుకొని వాళ్ళు ఎత్తి ఆ నదిని నన్ను దాటించారు వాళ్ళు. वहां से मैंने देखा అక్కడ నుంచి నేను చూస్తున్నట్లయితే वो कहां चले गए। అక్కడ నుంచి నేను చూస్తే వాళ్ళు కనపడలేదు నాకు. वहां మళ్ళీ पर वो नहीं है। అక్కడ లేరు వాళ్ళు. उनका रूप नहीं देख सका मैं। వాళ్ళ రూపం కూడా నేను అక్కడ చూడలేదు. वो स्त्री थे या आदमी थे मुझे पता नहीं। అక్కడ ఒక స్త్రీ ఉన్నారా లేకుంటే పురుషులు ఉన్నారా అని కూడా నేను చూడలేదు అక్కడ. मुझे वहां पार करा दिए। నన్ను అక్కడ నుంచి దాటించారు వాళ్ళు. बचपन से मैं परमेश्वर के दास लोगों को आदर करता था। చిన్నప్పటి నుంచే నేను దేవుని యొక్క బిడ్డల్ని నేను ఆదరిస్తూ వచ్చాను. और बचपन से ही परमेश्वर मेरे जीवन में चमत्कार करना शुरू कर दिया। నా చిన్నప్పటి నుంచే దేవుడు నా జీవితంలో ఉన్న కొన్ని అద్భుత కార్యములు చేస్తూ వచ్చాడు. प्रिय मित्र